హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్ మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇది మన పార్ట్ 2 వీడియో అన్నట్టు, సెకండ్ వీడియో. ఇది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సెకండ్ వీడియోలో ఏంటంటే మనం బీచ్పల్లి దగ్గర కృష్ణా నది చూస్తామన్నట్టు. కృష్ణా నది చూపిస్తాను. అక్కడ తర్వాత మేము మధ్యలాగి టిఫిన్ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. అయితే మన వీడియో చూసి మా ఛానల్ ఉందో మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ టోల్గేట్ దగ్గర మన ఆర్మీ బండ్లు వెళ్తున్నాయి అన్నట్టు. అయితే ఇక్కడ మేము టిఫిన్ చేసి వెళ్తాం అన్నట్టు. ఇక్కడ నుంచి కూడా మ్యాక్సిమం ఇంకొక 70 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడ మధ్యలో ఆగి టిఫిన్ చేస్తాం అన్నట్టు. అయితే ఇక్కడ చూడండి, నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఇక్కడ టిఫిన్ చేస్తున్నాం అన్నట్టు. మావాడు ఇడ్లీ తెచ్చుకొని నేను ఇడ్లీ తెచ్చుకున్నాను మా ఫ్రెండ్. తర్వాత ఇక్కడ టిఫిన్ తినేసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాం అన్నట్టు మేము. అయితే మన వీడియో చూసి మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకోటి మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్యాణ్ లాగైన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మేము బండి ఆపినాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనేమో మన కొత్త కోట వెళ్తాం అన్నట్టు. మావాడు ఆ రోడ్డు దాటి అక్కడ వెళ్తుండు. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మన శివాజీ విగ్రహం ఉంటుంది అన్నట్టు. చాలా ఫేమస్ ఉంటుంది, బాగుంటుంది అన్నట్టు గుడి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కమాన్ అనేది కొత్త కోట మున్సిపాలిటీ. తర్వాత ఇక్కడ మన శివాజీ విగ్రహం ఉంది అన్నట్టు. ఈ శివాజీ విగ్రహం చూసుకొని ఇక్కడ నుంచి కూడా మళ్ళీ స్టార్ట్ అవుతాం అన్నట్టు. ఇక్కడ చూడండి, చాలా బాగుంటుంది శివాజీ విగ్రహం. రోడ్డు మీద ఉంటుంది, నేషనల్కి పక్క కానుకొని ఉంటుంది అన్నట్టు. ఈ విగ్రహం చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ చూడండి, మొత్తం అసలు అక్కడ ఫోటోలు కూడా దిగి మంచిగా ఎంజాయ్ చేసినాం అన్నట్టు. ఇక్కడ ఇదంతా బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి దగ్గరలో మనకు ఇంకా కృష్ణా నది కూడా వస్తుంది అన్నట్టు. ఇక మేము ఫోటోలు దిగి మంచిగా ఎంజాయ్ చేసినాం అన్నట్టు. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ మున్సిపాలిటీ, కొత్త మున్సిపాలిటీ అని ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి కూడా ఇంకా చాలా దూరం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కూడా మీ వీడియో ఇంకా బాగుంటుంది. మధ్యలో ఇంకా కృష్ణా నది అంటే ఆ కృష్ణా నది పక్కన మళ్ళీ బీచ్పల్లి హనుమంత్ టెంపుల్ ఉంటుంది అన్నమాట. అసలు మేము ఫస్ట్ టైం నరేసి ఈ ట్రావెలింగ్ వీడియోస్ చేయడము. ఇంతకుముందు కూడా వేరే యూట్యూబ్ ఛానల్లో చేసినట్టు. ఇది మన కళ్యాణ్ లాగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శివాజీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కృష్ణానది బ్రిడ్జ్ దగ్గర ఆపినాము. ఇదంతా కృష్ణానది అన్నట్టు. అంటే ప్రజెంట్ ఇప్పుడు వర్షం లేక ఎండిపోయింది. ఇక్కడ కూడా అవి స్నానం చేసినాకే. అయితే కృష్ణానది ఇది మధ్యలో ఇంకోటి కోట కూడా ఉంటుంది అన్నట్టు. అదంతా జూమ్ చేసి చూపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో అడవిలాగా ఉంది కదా, ఆ పక్కన కోట కూడా ఉంది దాని మీద. కానీ కాకపోతే మనం అక్కడికి వెళ్ళలేం కాబట్టి అది చూపించడానికి రాలేదు. ఇక్కడ చూడండి, అసలు మొత్తం వర్షాలు లేక కృష్ణా నది మొత్తం ఎండిపోయింది. చూడండి, మొత్తం అసలు వాటర్ కూడా లేవన్నట్టు.
మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక 6 కిలోమీటర్లు ఉందన్నట్టు. ఇప్పుడు మనం కర్నూలు సిటీకి ఎంట్రీ అయినాము. ఈ కమాన్ లోపల నుంచి వెళ్ళాలి మనం ఇక. అంటే ఇక్కడ నుంచి కూడా ఇంకా అనంతపురం 150 కిలోమీటర్లు ఉంది. ఇక 1 కిలోమీటర్ లోపు వెళ్ళాక మనము లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలన్నట్టు. ఇక్కడ కూడా కర్నూలు దగ్గర అసలు రోడ్ బ్యాక్ సైడ్ రోడ్ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కూడా మస్తు ఉంటుంది అన్నట్టు. అంటే ఇక్కడ అంటే కర్నూలు ఇంకా కొద్దిగా ముందు కర్నూలు దాటి వెళ్ళాలి, దాటితే వస్తుంది. కాకపోతే మమ్మట ముందుకు వెళ్ళలేం కదా, అట్లా అని ఇంకొద్దిగా ముందుకు వెళ్తే అయిపోతుంది. ఇప్పుడు మనము కర్నూలు సిటీలకు ఎంట్రీ అయినాం అన్నట్టు. ఒక లెఫ్ట్ సైడ్ తీసుకుని మనం ఇక్కడ నుంచి మనం ఇంకొక 15 కిలోమీటర్ల దాకా వెళ్ళాలి. 15 కిలోమీటర్లు వెళ్తే మనకు ఇది అమ్మవారి టెంపుల్, జోగులాంబ టెంపుల్ అని వస్తుంది అన్నట్టు. ఇక్కడ పల్లెటూరు కూడా బాగుంది అన్నట్టు. ఇక్కడ నుంచి ఇంకొక 15 కిలోమీటర్ జర్నీ చేస్తే మనకు గుడి అనేది వస్తుంది. అసలు టెంపుల్ కూడా మస్తు బాగుంటుంది అన్నట్టు. లోపల అమ్మవారి గుడి కూడా బాగుంటుంది. చూడండి, మా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి అందరికీ. నెక్స్ట్ పార్ట్ 3 వీడియో వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనము ఎగ్జాక్ట్ ఇక్కడ చూడండి, మన వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ ఆ బ్రిడ్జ్ మీదకి పోతుంది అన్నట్టు. మన వందే భారత్ ఎక్స్ప్రెస్ అది కనిపించేది. బాగుంటుంది. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇక జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం ఇప్పుడు మనం కమాన్ లోపలికి ఎంట్రీ అవుతున్నాం అన్నట్టు. ఇక్కడ నుంచి కూడా మనం ఇంకొక 20 నిమిషాలు మనము అక్కడ గుడికి రీచ్ అవుతాం అన్నట్టు. ఇక్కడ నుంచి కూడా వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో మొత్తం ఎటు చూసినా అసలు పచ్చని పొలాలతో ఉంటుంది అన్నట్టు.
ఇప్పుడు మనము ఊర్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 నిమిషాలు పక్కనే ఉంటుంది అన్నట్టు. ఊర్లోకి రైట్ తీసుకుంటే గుడి వస్తుంది. అయితే ఇది పార్ట్ 2 వీడియో ఇంతటితోటి ముగిస్తుంది. నెక్స్ట్ పార్ట్ 3 వీడియోలో గుడి మొత్తం చూపిస్తాను అన్నట్టు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.